జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధం ఉత్తర భాగంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి శ్రీకృష్ణావతార గాథలను లీలలను తెలియజేస్తున్నారు. బలరామదేవుడు కోపం వచ్చి హస్తినాపురం మీద నాగలి వేయగా దుర్యోధనాదులందరూ వచ్చి క్షమాపణ అడిగి సాంబుడిని లక్షణను ద్వారకా నగరానికి సారెతో సహా పంపించారు. బలరాముడు పరమానందంతో కొడుకును కోడలను తనతో తీసుకుని దారి పొడుగుతా ప్రజలు తన బలపరాక్రమాలను 10,000 విధాలుగా పొగుడుతుంటే ద్వారకా నగరం వెళ్ళాడు అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు తెలియజేశారు. అంతేకాదు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహత్యాన్ని తెలుసుకుందామని నారదుడు ఒక రోజు వచ్చాడు తెలుసా. శ్రీకృష్ణుడు 16,000 మంది రాజకన్యలను 16,000 రూపాయల్లో వివాహం చేసుకున్నారని తెలిసి ఆ వైభవాన్ని చూడడానికి నారద మహర్షి వచ్చారు అని ఆ నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్మను కలుసుకున్న కథను చెప్పడం మొదలు పెట్టారు సుఖ మహర్షి. నరవర యొక్క నాడు విని నారద సంయమి మాధవుండు తా నరకుని దృంచి వాని భవనంబుననున్న 16,000 సుందరులను ఒక్క మాటు ప్రమదంబున నందర కన్నిరూపులై పరిణయమయ్యే నా విని శుభస్థితి తద్విభవంబు చూడగన్. ఓ పరీక్షణ్ మహారాజా, శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుణ్ణి సంహరించి ఆ దానవేంద్రుడి భవనంలో ఉన్న 16,000 మంది రాజకన్యలను వివాహమాడాడు అన్న శుభవార్తను నారద మహర్షి విన్నారు. అంతమంది కన్యలకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపంలో దర్శనమిచ్చి సంతోషపరిచాడు శ్రీకృష్ణ పరమాత్మ అన్న విషయం విని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవ ఉన్నతిని స్వయంగా దర్శించాలని కుతూహలపడి ఒకరోజు నారద మహర్షి బయలుదేరారు. ఇట్లు దలంచి కృష్ణ పాలితంబైన ద్వారకా నగరంబుడాయంజని ముందట. అలా అనుకున్న నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ పరిపాలిస్తున్న ద్వారకా నగరాన్ని సమీపించి ఆ నగరానికి ముందున్న అతి సుందరమైన దృశ్యాలను చూశారు. సుఖ సారికా శిఖీపిక కూజిత ప్రసవాంచితోద్యాన వనౌఘములను గలహంస సారస కైరవ కమల కల్హార శోభిత కమలాకరముల గలమాది సస్య సంకుల వరేక్షుక్షేత్ర భూరి సలన్నదీ తీరములను గిరిసానుపతిత నిర్ఘర కణ సందోహ సంతత హేమంత సమయములను గమల సంభవ కాంచన కార రచిత చిరతర ఐశ్వర్య నగర లక్ష్మీకరాబ్జ ఘటిక నవరత్నమయ హేమ కటకమనగా సొబగు మీరిన కోటయు చూచెమోని. ఆ నారద మహర్షి ఆ ద్వారకా నగరాన్ని దర్శించడానికి వచ్చి ఆ నగరం ముందరన్నవన్నీ చూశారు. ద్వారకా నగరంలో ఒకవైపు చిలుకలు, గోరువంకలు, నెమళ్ళు, కోయిలలు ఆ వినసంపైన రకరకాల ధ్వనులతో సువాసనలు విరజిమ్ముతున్న వివిధ పుష్పజాతులతో ఒప్పుతున్న ఎన్నో ఉద్యానవనాలు చూశారు నారద మహర్షి. ఆ నారద మహర్షి మరోవైపు తిరిగేసరికి కలహంసలతో, బెగ్గురు పక్షులతో, తెల్ల కమలాలతో, ఎర్ర పద్మాలతో, కలువ పూలతో బహు సుందరంగా ఉన్న సరస్సులు కనిపించాయి. కొంచెం ముందుకు పోయేసరికి వరి పంటలతో శోభాయమానంగా ఉన్న పొలాలు కనిపించాయి. ఇరుపక్కల చెరుకు తోటలు, ఇరుపక్కల ఉన్న నదులు దర్శనమిచ్చాయి. ఆ దృశ్యాలను తిలకిస్తూ మరికొంచెం దూరం నడిచేసరికి కొండ చర్యల నుంచి జాలువారుతున్న జలపాతాల నీటి తుంపర్లు ఎల్లప్పుడూ ద్వారకలో హేమంత ఋతువే అందాలను అందిస్తోందా అన్నట్లు హాయిని గొలుపుతున్నాయి. సృష్టికర్తతో సమానంగా నిర్మించగల స్వర్ణకారుల చేత నిర్మించబడిన నగరము అనే లక్ష్మీదేవి చేతికి ధరించిన నవ రత్నాలతో కూర్పబడిన బంగారు కంకణమా అన్నట్లు దేదీప్యమానంగా వెలిగిపోతున్న ప్రకాశించిపోతున్న అద్భుతమైన కోటను నారద మహర్షి చూశారు. చూసి నారదుడు
అలా నగరంలో వెళ్తుంటే మణులతో పొదగబడిన ఉన్నతోన్నతమైన మేడలు కనిపించాయి. ఆ మేడల కిటికీల రంధ్రాల్లో నుంచి దట్టమైన కర్పూరము, చందనము, అగరు, ధూపాల పొగల సమూహం బయటకు వస్తోంది. ఆ నల్లని పొగలే మేఘాలను భ్రమించి నృత్యం చేస్తున్న నెమళ్లను పౌరభామినులు లాలించడం చూశారు నారద మహర్షి. చంద్రకాంత మణులతో పొదగబడిన స్ఫటిక స్తంభాలతో చుట్టబడి ఉన్న మేడలు, మరకత పద్మరాగాది నవరత్నాలతో కూడిన శిఖరాలతో చూపర్లను ఆకర్షిస్తున్నాయి. ఆ శిఖరాల మీద మొత్తం ద్వారకా నగరం యొక్క వైభవం అంతా కనిపిస్తోంది. ఆ శిఖరాల మీద బంగారు కలశాలు నిలబెట్టబడి ఉన్నాయి. ఆ కలశాల మీద సూర్యకిరణాలు ప్రసరించడంతో అనేకానేకమైన సూర్యబింబాలు ఉన్నాయా అన్నట్టు దర్శనమిస్తున్నాయి. సమస్త వస్తువులతో నిండి ఉన్న అంగాళ్లతో వ్యాపార వేదికలు, మండుటెండను నివారించే జెండాల చిత్రమైన రంగులతో ఆకాశాన్ని అంటుతూ రెపరెపలాడే వస్త్రాలు, నెమళ్ల సింజినీ రవాలతో నిండిపోయిన సమస్త దిశలు నగర శోభను ఇనుమడింపజేస్తున్నాయి. శ్రీకృష్ణుని బాల్య క్రీడలు, విజయ పరంపరలు సూచించే పూతన వధ మొదలైన అనేక గాథలు లిఖించిన బంగారు అక్షరాలతో మిలమిల మరిసిపోతున్న మణిఫలకాలతో కనులకు విందు చేస్తున్న గోపురాలు పురకాంతిని ప్రస్ఫుటీకరిస్తున్నాయి. యాదవేంద్రుడైన శ్రీకృష్ణుని దర్శనం కోసం నానా దేశాధిపతులు ద్వారకకు రావడంతో వారు అధిరోహించిన మద గజాల చెక్కిళ్ల నుండి స్రవిస్తున్న మద జలంతో నేలంతా బురదగా మారింది. పురంలో వచ్చేపోయే జనసమర్థం ఎక్కువైంది. దాంతో వారి చేతికున్న కంకణాల ఒరిపిడితో దారి కింద పడుతున్న బంగారు పొడితో బురదలోని తడి పోయి నేల పొడి పొడిగా కనిపిస్తోంది. ప్రతి ఇంటి ముంగిలి శుభకరమైన కొత్త కొత్త ముగ్గులతో వెలిగిపోతోంది. ఆ ముగ్గుల మీద రత్నాలు పొదగడంతో ముగ్గులు మరింత ప్రకాశిస్తున్నాయి. విపణి వీధులన్నీ కుంకుమ నీటితో చల్లబడి కళ్యాణ కాంతుల్ని విరజిమ్ముతున్నాయి. మంగళప్రదమైన వందిమాగదుల గానమాధుర్యంతో, సముద్ర ఘోషణే తలదన్నే భేరీ మృదంగ నాదాలతో, కాహళ శంఖధ్వనులతో శ్రీకృష్ణుని నివాసయోగ్యం కావడంతో ఇంద్రుని అమరావతి నగరంలో శోభాయమానమై స్వర్గాన్ని మించిన ద్వారకను చూశారు నారద మహర్షి. కేవలం తూర్పు దిశకు పాలకుడైన ఇంద్రుని అమరావతి లాగానే కాక తక్కిన 7 దిక్పాలకుల రాజధాని నగరాల శోభను కూడా అధిగమించి అలరారుతోంది ద్వారకా నగరం. అగ్నిదేవుని పట్టణంలాగా కృష్ణ సంచారంతో కూడి ఉంది. యమధర్మరాజు నగరంలో కృష్ణ పుత్రులతో మనోహరంగా ఉంది. నైరుతి నివాస స్థానమైన దానిలాగా పుణ్యజనంతో నిండి ఉంది. వరుణుని నిలయంలాగా కొండలతో లోక ప్రసిద్ధి చెందిన పురంలా ఉంది. వాయుదేవుని ప్రధాన వాసంలాగా మహాబలంతో సమృద్ధమై ఉంది. కుబేరుని అలకాపురిలాగా ముకుందునికి ఉండే శంఖ చక్ర మకర చిహ్నాలతో మహావైభవంగా ఉంది. వెండి కొండలాగా ఉగ్రసేనుని ఆధిపత్యంతో మహోన్నతంగా ఉంది. గ్రహ మండలంలాగా గురు బుధ మిత్రులతో ప్రకాశిస్తోంది. కళ్యాణ వేదికలాగా ఎప్పుడూ జరుగుతుండే వివాహాది శుభకార్యాలతో నిండి ఉంది. బలి చక్రవర్తి చేతి నుండి తారే దానజల ధారలాగా ఎప్పుడు దానజలంతో పరిపుష్టమై ఉంది. అలాంటి మహాద్భుతమైన ద్వారకా నగరాన్ని ప్రవేశించి నారద మహర్షి ఆ నగరంలో దేవశిల్పి అయిన విశ్వకర్మ చేత నిర్మించబడిన అంతఃపురంలో ఉన్న 16,000 మేడలను చూశారు. ఆ మేడలు ఎలా ఉన్నాయి? పడి కంపు గంబముల్ పవడంపు బట్టెలు మరకతారచితముల్ మధురుల మర వైఢూర్యమణిగణ వలభుల పద్మరాగంబుల మొగడుల కాంతులులయ సజ్ఞాతి వజ్ర లసజ్జాల రుచులతో భాసిల్లు నీల సోపానములను గరుడ పచ్చల విటంకములను ఘనరుచి వెలసిన శశికాంత వేదికలను వరలు మౌక్తిక ఘటిత కవాటములను ప్రవిమల స్వర్ణమయ సాల భంజికలను మించు కలరవ ముసంగ క్రీడించు మిథున లీల నొప్పు కపోత పాలికలు కలిగి. ఆ భవనాలు ఎలా ఉన్నాయి? 16,000 భవనాలు. ఆ సౌధాలన్నీ స్ఫటికపు స్తంభాలతో కట్టబడ్డాయి. పగడాల పలకలు, మరకత మణులు కూర్చున్న పైకప్పులు, వైడూర్యాల చంద్రశాలలు, పద్మరాగాల ఇంటి నడికొప్పులు, వజ్రాల కిటికీలు, ఇంద్రనీలపు మెట్లు, గరుడ పచ్చల గూళ్ళు, చంద్రకాంత వేదికలు,
ముత్యాల తలుపులు ముత్యాల తలుపులు, బంగారు బొమ్మలు, మనోహరమైన ధ్వనులు క్రీడిస్తున్న పావురాళ్ళ జంటలు, ఒకటేంటి ఏది చూస్తే మళ్ళా మళ్ళా చూడాలనిపించే విధంగా బహు సుందరంగా ఉన్న ఆ సౌధాలన్నిటినీ తనివి తీర నారదుడు చూశాడు. చేటిక అనేక పదతుల కోటి మధుర నినద భరితమై రుచిర మాణిక్య దీప మాలికయుగల్గి చూపట్టగ్రాలు నొక్క జలజలోచన నిజ సౌధ తలమునందు. ఒకానొక సౌధంలో పరిచారకుల యొక్క సమూహం యొక్క కాలి అందల జనజన ధ్వనులతో మధురాతి మధురంగా వినవస్తున్న సవ్వడులు విన్నాడు. మనోజ్ఞమైన కాంతులు ఎనుతూ ఉన్న మణిదీపాల వరసలను చూశారు నారద మహర్షి. ఇంకొక భవనానికి వెళ్తే కనక కంకణ ఝణత్కార కలిత చంద్రబింబానన హస్త జలక ఘటిత చామరోద్ధూత మారుత చలిత చికుర పల్లవుని కృష్ణు వల్లవి పల్లవునని. ఆ పద్మాక్షి ఇంకో పద్మాక్షి సౌధంలో సకల సపర్యలు పొందుతూ ఆనంద డోలికల్లో ఊగుతున్న ఆ గోపిక వల్లభుడైన శ్రీకృష్ణ పరమాత్మని నారద మహర్షి కన్నులారా చూశారు. ఆ సమయంలో చంద్రబింబం వంటి ముఖాలు కలిగిన చెలికెత్తలు చేతులతో వింజామర్లు పట్టుకుని కంకణాలు గల్లు అంటుంటే వీస్తుంటే వచ్చిన చిరుగాలికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ముంగుర్లు అల్లనల్లని కదులుతున్నాయిట. కవచాలు, తలపాగాలు, బంగారు కుండలాలు ధరించి మెడలో స్వర్ణ పథకం మెరుస్తుంటే అటు ఇటు తిరుగుతున్న కంచుకే జనం. సమానమైన వయస్సు, అందము, సుగుణము కలిగిన వేలాది సుందరీమణులు కొలుస్తుంటే స్వర్ణ సింహాసనం మీద కూర్చుని కొలువైన ఆ కమలాక్షుడైన శ్రీకృష్ణుని నారద మహర్షి చూడగానే శ్రీకృష్ణ పరమాత్మ కూడా లేచి నారద మహర్షిని చూసి వెంటనే సింహాసనం మించి లేచి వచ్చి ఎదురొచ్చారు. మునివరు పాదాంబుజములు తన చారు కిరీటమణి వితానము సోకన్ వినమితుడై నిజ సింహాసనమున కూర్చుండబెట్టి సద్వినయమునన్. నారద మహర్షి వచ్చేసరికి నారద మహర్షిని ఎదురొచ్చి శ్రీకృష్ణ పరమాత్మ తీసుకెళ్లి నారద మహర్షి పాద పద్మాలకు సుందరమైన తన కిరీటంలోని మణులు సోకేట్లుగా శ్రీకృష్ణ పరమాత్మ ఆ దేవర్షికి నమస్కరించారు. తన సింహాసనం మీద ఆ మహాత్ముడిని కూర్చుండబెట్టారు. తన పాద కమల తీర్థంబున లోకంబులం పవిత్రంబుగ చేయు పురాతన మౌని లోక గురుడం ముని పద తీర్థంబు మస్తమున ధరించెన్. తన పాద తీర్థం చేత శ్రీకృష్ణ పరమాత్మ ఆ పాదాలకి నుంచి వచ్చిన తీర్థంతో సమస్త లోకాలను పవిత్రం చేసే ఆది ముని లోక గురువు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ నారద మహర్షి పాద తీర్థాన్ని తన శిరస్సు మీద ధరించారు. ఆ విధంగా పరమాత్ముడు నరసఖుడైన నారాయణుడు విశ్వంలోని సమస్త తీర్థ జలాలకు సమానమైన ఆ నారద మహర్షి పాద తీర్థాన్ని తన తలపై ధరించారు. అమృతం వంటి మధుర వాక్యులతో శ్రీకృష్ణ పరమాత్మ ఆ నారద మహర్షితో ఇలా అన్నారు. ఏ పని పంచిన జేయుదురాపసవర యనుడునతడు దామోదర చిద్రూపక భవదవతార వ్యాపారము దుష్ట నిగ్రహార్థము కాదే. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నారదమునితో అన్నారు, తాపసవర నువ్వు ఏది చెయ్యమని అనతిస్తే నేను ఆ పని చేస్తాను అని అన్నారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ మాటలు విన్న నారదుడి భక్తితో, దామోదర జ్ఞానస్వరూప దుష్ట శిక్షణ కోసమే కదా నువ్వు ఈ అవతారాలన్నీ ఎత్తేది. అఖిల లోకైకపతివి దయార్ద్రమతివి విశ్వ సంరక్షకుండవు శాశ్వతుడవు వెలయనే పని అయిన గావింతుననుట యార్త బంధుండవిది నీకు అద్భుతంబే. నారద మహర్షి సూచిస్తున్నారు, ఓ శ్రీకృష్ణ పరమాత్మ సమస్త లోకాలకు అధిపతివి, దయార్ద్ర హృదయుడివి, విశ్వాన్ని అనునిత్యం రక్షించేవాడివి, ఎల్లప్పుడూ నిలిచి ఉండే భగవంతుడివి. నేను ఏ పని చెప్తే అది చేస్తానని నువ్వు అనడం ఆర్తులకు నీవు బంధువు అన్న విషయాన్ని చెప్పక చెప్తోంది. ఈ విధంగా నువ్వు నాతో అనడం కానీ నువ్వు పని చేయడం కానీ ఏమన్నా అద్భుతమైన విషయమా? కాదు కదా. అబ్జ సంభవ హర దేవతార్చనీయ భూరి సంసార సాగరోత్తారణంబు నవ్యయానంద మోక్షదాయకమునైన నీ పద ధ్యానమాత్మలో నిలువ నీవే. ఓ సృష్టికర్త అయిన బ్రహ్మ, లయకారుడైన రుద్రుడు మొదలైన సమస్త దేవతల చేత అర్చించబడే ఓ శ్రీకృష్ణ పరమాత్మ,
భవసాగరాన్ని దాటించేది, నూతనమైన ఆనందప్రదమైన మోక్షాన్ని ప్రసాదించేది ఆయన నీ యొక్క పాదాల మీద నిలిపే ధ్యానాన్ని సదా నా ఆత్మలో నిలిచే విధంగా వరమీ తండ్రి అని నారద మహర్షి అన్నారు. మనం కూడా అదే కోరుకోవాలి అని నారదుడు ప్రార్థించేసరికి పురుషోత్తముడైన శ్రీకృష్ణ పరమాత్మ ప్రసన్నుడయ్యాడు. ఆ తర్వాత నారదుడు ఆ మందిరాన్ని వదిలి ఆ శ్రీకృష్ణ పరమాత్మని యోగమాయా ప్రభావాన్ని తెలుసుకోవాలి అని కోరుకుని మరొక కృష్ణ సతి ఇంటికి వెళ్ళారు. ఆ గృహంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో దూదం ఆడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ కూడా శ్రీకృష్ణుడి చేత సత్కారాలు పొంది నారదుడు వేరే భార్యామణి ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఆ మందిరానికి వెళ్ళేసరికి మునివరుడు కాంచనుండొక వనజాయత నేత్ర నిజ నివాసంబన నందనయుతు జిష్ణు సహిష్ణున్ వినుత గుణాలంకరిష్ణు విష్ణున్ కృష్ణున్. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తన పుత్రులతో కలిసి ఆనందిస్తూ కనిపిస్తున్నారు, పిల్లలతో ఆడుకుంటున్నారు. సకల సద్గుణాలతో అలంకరించబడిన వాడిని, స్నేహశీలిని, జయశీలిని, సజ్జన హితం కోరే శ్రీకృష్ణ పరమాత్మ ఆ మహావిష్ణువు యొక్క అవతార స్వరూపుడైన ఆ కృష్ణ పరమాత్మ చూసి ఆశ్చర్యపోవడం నారద మహర్షి వంతైంది. నారదుడట సనికనెనొక వారిజముఖి ఇంటనున్న వాని మురారిన్ హారిన్ దానవ కుల సంహారిన్ కమలా మనో విహారిన్ చౌరిన్. మరొక సుందర గృహానికి వెళ్ళారు నారద మహర్షి. అక్కడ కూడా కాంచనహార శోభితుడు, రాక్షసాంతకుడు, లక్ష్మీదేవి మనోవిహారి, శౌరి, మురారి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మని అత్యద్భుతంగా చూశాడు నారద మహర్షి. ఈ విధంగా నారద మహర్షి శ్రీకృష్ణుని 16,000 మంది సతీమణుల ఒక్కొక్క మందిరానికి వెళ్ళడం, ఆ శ్రీకృష్ణ పరమాత్మ మహిమలు చూడాలనే ఆపేక్షతో వెళ్తుంటే ఒక గృహంలో శ్రీకృష్ణుడు ఆసనం మీద నుంచి లేచి మునీంద్రుడికి ఎదురెళ్ళి స్వాగతం పలికి, మహర్షి సత్తమా, కోరికలతో నిండి ఉన్న మేము ఏ కోరిక లేకుండా ఉండే మిమ్మల్ని ఏమిచ్చి సంతృప్తి పరచగలం? మీ దర్శన భాగ్యం చేతనే మాకు సకల శుభాలు చేకూరుతాయి కదా అని ఎంతో అభినందన పూర్వకంగా పలికేసరికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మాటలకు సంతోషంతో పొంగిపోతూ శ్రీకృష్ణ పరమాత్మని వీడ్కొని చిరునవ్వుతో శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుంటూ వెళ్ళి మరో కృష్ణపత్ని ఇంటికి వెళ్ళాడు నారద మహర్షి. అనఘాత్ముడు కనుగొనెనొక వనితామణి మందిరమున వనకేళి సంజనిత నందుని ననిమిష వినమిత చరణారుణార విందు ముకుందున్. ఆ నారీమణి గృహంలో నారదుడు ఉద్యానవన విహారంలో పత్ని సమేతుడై పరమానంద హృదయుడై ఉల్లాసంగా ఉన్న ఆ ముకుందుణ్ణి, మోహన్ గాత్రుణ్ణి, సురవందితుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మని చూశాడు. పరమేష్టి సుతుడు గనెనొక తరుణి భవనంబునందు తను దాన మనోంబురుహమున దళచు చుండెడి నరకాసుర దమన సూరు నంద కుమారున్. ఆ బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షి మరో తరుణి ఇంటికి వెళ్ళాడు. అక్కడ నందనందండ అయిన కృష్ణ భగవానుడు తనలో తాను ఆత్మ దర్శనం చేసుకుంటూ ధ్యానం నిష్టలో ఉండడం చూశారు. అంతేకాదు అలా నారదుడు ఒక్కొక్క ఇంటినే సందర్శిస్తూ వెళ్తున్నాడు. ఒక చోట నుచిత సంధ్యోపాసనాసక్తు నొక చోట పౌరాణి కోక్తి కలితు నొక చోట పంచయజ్ఞోచిత కర్ముని నొక చోట నమృతోపయోగలోలు నొక చోట మజ్జనోద్యాగాను శక్తుని నొక చోట దివ్య భూషోజ్వలాంగు నొక చోట ధేను దానోత్కలితాత్ముని నొక చోట నిజసుత ప్రకరయుక్తు నొక్క చోటను గొన వినోద చిత్తు నొక్క చోటను జలకేళియుత విహారు నొక్క చోటను సన్మంచ కోపయుక్తు నొక్క చోటను బలభద్రయుక్త చరితు. ఒక చోట శ్రీకృష్ణ పరమాత్మ సంధ్యావందనం చేస్తున్నాడు ఒకళ్ళింట్లో, మరొక చోట పురాణం చదువుకుంటూ కనిపించాడు, ఇంకో చోట పంచయజ్ఞాలు చేస్తున్నారు పరమాత్మ, వేరొక చోట మోక్షకాంక్షే పరబ్రహ్మను గురించి తపోనిష్టలో ఉన్నారు, ఒక చోట స్నానం చేయడానికి బయలుదేరుతున్నారు, మరో చోట దివ్యమైన రకరకాల ఆభరణాలు ధరిస్తూ ప్రకాశమానుడే ఉన్నారు, ఇంకో చోట గోదానం చేస్తున్నారు, వేరొక చోట కొడుకులతో నవ్వుతూ ఆనందిస్తున్నారు, ఒక ఇంట్లో సంగీత సాధనలో ఉన్నారు, ఓ గృహంలో జల క్రీడలు సలుపుతున్నారు, ఒక స్థలంలో మంచం మీద కూర్చుని కథలు చెప్తున్నారు,
ఇంకో ప్రియురాలి ఇంట్లో అన్నగారైన బలరాముడితో సమాలోచిస్తూ దర్శనమిచ్చాడు. నారదుడు ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. వెళ్ళిన చోటుకు వెళ్లకుండా వెళ్తూనే ఉన్నాడు. అప్పుడు సకలార్థ సంవేది ఒక ఇంటి లోపల జలితోడ ముచ్చటాలు చెప్పుచుండు, విపుల యశోనిధి వేరొక ఇంటిలో సరసి జానన కూడి సరసమాడు, పుండరీక దళాక్షుడొంక ఇంటిలో ధరునికి హార వల్లరులు గుచ్చు, గరుణాపయోనిధి మరి ఒక ఇంటిలో జలికోడి విడియము సేయుచుండు, వికచ కమల నయనుడొక ఇంటిలో నవ్వు ప్రవిమలాత్ముడొకట బాడుచుండు, యోగి జన విధేయుడొక ఇంట సుఖగోష్ఠి సలుపు ననగుడొకట జలగుచుండు. ఒక ఇంట్లో శ్రీకృష్ణ పరమాత్మ నారద మహర్షి అన్ని ఇళ్ళు తిరుగుతున్నారు. ఒక ఇంట్లో శ్రీకృష్ణ పరమాత్మ సర్వ విషయాలు తెలిసిన శ్రీకృష్ణ పరమాత్మ సతీమణితో ముచ్చట్లు చెప్తున్నారు. కీర్తిమంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ మరో ఇంట్లో పద్మముఖైన ప్రియురాలతో సరసాలాడుతున్నాడు. కమలాక్షుడైన శ్రీకృష్ణ పరమాత్మ వేరే ఇంట్లో భార్యకు మణిహారాలు గుచ్చి పెడుతున్నారు. కరుణా సముద్రుడు ఇంకో ఇంట్లో తన ఇల్లాలతో కలిసి తాంబూలం సేవిస్తున్నారు, కబుర్లు ఆడుకుంటున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ సర్వజన సంతోషకారి కావడంతో ఒక ఇంట్లో అందరినీ సంతోషింపజేస్తూ నవ్వుతూ ఉన్నారు. ఇంకో చోట పాటలు పాడుతున్నారు. మరో ఇంట్లో సుఖగోష్ఠి సలుపుతున్నారు. వేరొక ఇంట్లో ఉత్సాహంతో చర్చలు చేస్తున్నారు. ఈ విధంగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మను లీలా విశేషాలు చూస్తూ వెళ్ళి ఒక ఇంట్లో చతురానందనుడన్ చితమతి జని కాంచనొక్క చెలిగేహమునన్ గ్రతు కర్మాచరణుని నాశ్రిత భయహరణున్ సురేంద్ర సేవిత చరణున్. భార్యతో కూడి ఒక ఇంట్లో యజ్ఞ కార్యాలు చేస్తున్న ఆశ్రితుల్ని భయాన్ని పోగొట్టే దేవేంద్రునిచే పూజించబడే ఆ చరణ కమలాలు కల ఆ శ్రీకృష్ణ పరమాత్మని నారద మహర్షి చూశారు. వృత్రారినుతోని పరమ పవిత్రుని నారదుడు గాంచ వేరొక ఇంటం పుత్రక పౌత్రక దుహితృ కళత్ర సమేతుని అనంతు లక్షణవంతున్. అనంతుడు సకల సల్లక్షణాలతో ఒప్పేవాడు, ఇంద్రుడి చేత నుతించబడేవాడు, పరమ పవిత్రుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ కొడుకులతో, కుమార్తెలతో, మనవలతో, భార్యలతో వినోదిస్తూ కాలం గడుపుతూ ఉండడం నారదుడు మనోభామ ఇంట్లో కళ్ళారా చూశాడు. సుందర మగనొక సుందరి మందిరమున పద్మభవ కుమారుడు గాంచన్ నందిత నందున్ సుజనానందున్ గోవిందు నత సనందు ముకుందున్. మరో సుందరి మందిరంలో సుజనులకు ఆనందం కలిగించేవాడు, సనక సనందనాది మహర్షుల చేత స్థుతులు అందుకునేవాడు అయిన ఆ గోవిందుడు తండ్రి అయిన నందుణ్ణి ఆనందింపజేస్తూ ఉండడం నారదుడు చూశాడు. జలజ భవసుతుడు గనెనొక నడినాక్షి నివాసమందు నత భద్రేభున్ జలదాభున్ లగతలోభున్ నలకాళిజిత ద్విరేభు నంబుజనాభున్. మరో కమలాక్షి ఇంట్లో నీలమేఘ శ్యాముడు కువలయా పీడమనే ఏనుగును మద్దించిన వాడు, 9 రెక్కల కాంతిని తిరస్కరించే నల్లని ముంగుర్లు కలవాడు, లోభగుణం లేనివాడైన శ్రీకృష్ణ పరమాత్మని నారద మహర్షి చూశారు. ఒక ఇంటం గజవాదిరోహకుడునై యొక్కింట భుంజానుడై సకలాత్ముండు పరుండు షోడశ సహస్ర స్త్రీ నివాసంబులన్ దొకబోటింటను తప్పకుండా నిజమాయోత్సాహుడయ్యుండ నయ్య కలంకున్ వరదున్ మహాపురుషు బ్రహ్మణ్యున్ నతాబ్జాసనున్. సమస్త జీవరాశుల ఆత్మలందుండే పరాత్పరుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఒక సుందరి ఇంట్లో ఏనుగుల మీద, గుర్రాల మీద ఎక్కి విహరిస్తున్నాడు. మరొకరి గృహంలో భోజనం చేస్తున్నాడు. ఈ విధంగా 16,000 మంది భార్యల మందిరాలను ఒక్కళ్ళను కూడా మరవకుండా వదలకుండా తన మాయా విశేషంతో ఆనందోత్సాహాలతో కాలం గడుపుతున్నట్టు శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి నిర్మల స్వభావుడు, వరప్రదాత, పురుషోత్తముడు, బ్రహ్మచేత నుతులు అందుకునేవాడు, వేదస్వరూపుడు, సాక్షాత్తు పరమాత్ముడు అయిన ఆ శ్రీకృష్ణుని మహిమలకు నారదుడు చాలా ఆశ్చర్యపోయాడు. అస్తోక చరుతు నమిత సమస్త సుధాహారు వేద మస్తకతల విన్యస్త పదాంబుజ యుగలు నపాస్త్రశ్రిత నిఖిల పాపు బరమునంతున్. మహిమాన్విత చరిత్ర గలవాడు,
దేవతల చేత పూజింపబడే పాదపద్మాలు గలవాడు, వేదాల పైన నిలిపిన చరణయుగం కలవాడు, అకలంకులైన ఆశ్రితుల పాపాలు ధ్వంసం చేసేవాడు, అనంతుడు పరాత్పరుడు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూసి నారదుడు పరమానంద భరితుడయ్యాడు. ఆహా, ఎంతటి వైభోగం కదా, ఎంతటి మహత్యం! 16,000 ఇళ్లలో చూశాడు పరమాత్మని నారద మహర్షి. పరమ భాగవతుడు పరమేష్టి తనయుండు మనుజలీల చెంది మహిత సౌఖ్య చిత్తుడైన యా హృషికేశు యోగ మాయా ప్రభావనముకనాత్మ నలరి. భక్తాగ్రగణ్యుడు బ్రహ్మ తనయుడు అయిన ఆ మహాతపస్వి నారద మహర్షి మానుష లీలలో వెలుగుతున్న ఆ కృష్ణ పరమాత్మని, సకల సౌఖ్యాలు అనుభవిస్తున్న ఆ హృషికేశుని యోగమాయ ప్రభావానికి ఆశ్చర్యపడి ఆత్మలో ఎంతగానో సంతోషించాడు. ఎంతో సంతోషించిన నారద మహర్షి ఆ పరమాత్మతో ఇలా అంటున్నారు: మాయురే హరిహరి వరద యమేయ గుణ యనుతునాత్మ మెచ్చి మునీంద్రుండాయదు నాయకు సుజన విధేయుని కిట్లనియ దేవ త్రిజగములందున్ నీ మాయ తెలియవారలే తామరసానన సురేంద్ర తాపసులైనన్ ధీమంతులు నీ భక్తి సుధా మాధుర్యమున బదలు ధన్యులు దక్కన్. హరరే మాయురే, నారద మహర్షి అంటున్నారు, హరిహరి శ్రీహరి సద్గుణ సంపన్న, నీ లీలలు చిత్ర విచిత్రాలు కదా అని నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్మని మనసులో మెచ్చుకొని సుజనులకు విధేయుడిగా వర్తించే శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు: దేవదేవ, నీ మాయ తెలుసుకోగల వాళ్ళు ముల్లోకాల్లోనూ లేరు కదా. బ్రహ్మదేవుడు కానీ, దేవేంద్రుడు కానీ, మహర్షులు కానీ ఎవరు నీ లీలలు కానీ మహిమలు కానీ తెలుసుకోగలరా? లేదే. పరమాత్మ, నీ మీద భక్తి అనే అమృతాన్ని పానం చేసే ధన్యులు తప్ప వేరెవ్వరు నీ మాయను, ఈ మాయను అసలు గ్రహించలేరు సుమా అని హర్షింపుచు నింకనే బని విని ఎద నిఖిల లోక పావనమును సజ్జనహితమునైన నీ కీర్తన మఖిల జగంబులందు దగనెరిగింతున్ అనే భక్త్యావేశంతో నారద మహర్షి పరమానందంతో, స్వామి ఇంక నేను వెళ్ళొస్తాను, సకల లోకాల్లోనూ తిరిగి తిరిగి పరమ పవిత్రమైంది సజ్జనహితమైంది అయిన నీ దివ్య చరిత్రను కీర్తిస్తూ అందరికీ తెలియపరుస్తాను అని నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకు విన్నవించారు. అని తద్వచన సుధాసేచనమున ముదితాత్ముడగుతూ సంయమి చిత్తంబున తన్మూర్తిన్ దగనిడుకొని చెనియను హరిను తైక కోవిదుడగుతున్. అమృతమయమైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ పలుకులు విని సంతోషించిన వాడే నారద మహర్షి తన మనస్సులో ఆ పరమాత్మ రూపాన్ని స్థిరంగా నిలుపుకొని నారాయణ నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ పగిది లోకహితమతి నా పరమేశ్వరుడు మానవాకృతి ద్విజగద్దీపిత చారిత్రుడు బహురూపంబులం బొందే సుందరుల నరనాథ. ఓ మహారాజా, సుఖ మహర్షి చెప్తున్నారు, అలాగా ఈ విధంగా లోకహితం కోసం పరమాత్ముడైన నారాయణుడు మానవాకృతిని ధరించాడు. అతని అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ మహిమాన్వితమైన చరిత్రతో ప్రకాశించాడు. ఆ భగవంతుడు అనేకానేక రూపాలు ధరించి అంతమంది కాంతాలను అలరింపజేశాడు అని సుఖ మహర్షి చెప్పి ఇంకా ఇలా అంటున్నారు: అని హరి ఇట్లు షోడశ సహస్ర వధూమణులం ప్రియంబునన్ మనసిజ కేళి తెల్చిన యమానుష లీల సమగ్ర భక్తితో వినిన పఠించినంగలుగు విష్ణు పదాంబుజ భక్తియున్ మహాధన పశు పుత్రమిత్ర వనితాముఖ సౌఖ్యములున్నరేశ్వర. పరీక్షన్ మహారాజా, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా 16,000 మంది భార్యలను పవిత్ర మనస్సుతో ప్రేమాతిశయంతో శృంగార క్రీడలతో ఆనందింపజేశారు. మానవాతీతమైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీలాగాథను సంపూర్ణమైన భక్తితో విన్నా చదివినా అలాంటి వారికి విష్ణు భక్తితో పాటు ఎనలేని ధనము, పశువులు, పుత్రులు, మిత్రులు, భార్య మొదలైన సమస్త సౌఖ్యాలు లభిస్తాయి అని సుఖ మహర్షి చెప్పి ఇంకా ఇలా అన్నారు: ఆ రాత్రి గడిచింది. సూర్యోదయ సమయాన్ని పద్మాలకు తెలియచేసే విధంగా కలహంసలు, బెగ్గురు పక్షులు, చక్రవాకాలు చేస్తున్న మనోహరమైన ధ్వనులు ఒప్పుతుంటే, అరుణోదయ సూచకంగా మంగళకరమైన మృదుమధుర గీతాలు వినవస్తుంటే, మృదంగ వీణావేణు రవాలు వీంపు కలిగిస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ నిద్ర లేచారు. పరమాత్ముడు సచ్చిదానందమయుడు, అవ్యయుడు, అనంతుడు, అచ్యుతుడు, ఆద్యంత రహితుడు అయిన
తనను తాను ఒకంతసేపు ధ్యానించి శ్రీకృష్ణ పరమాత్మ మెల్లగా కన్నులు తెరిచి పాన్పు దిగారు. శ్రీకృష్ణుడు మేల్కొనగానే శత్రురాజుల కళ్ళు అనే కలువలు ముక్కులించుకుపోయాయి. భక్తజన నేత్రాలు వికసించాయి. సమస్త పాపాలను పరిహరించే గోవిందుడు అందరికీ ఆనందకరుడైనాడు అని మలయజ కర్పూర మహిత వాసిత హేమ కలశోదకంబుల జలకమాడి నవ్యల సన్మృతు దివ్య వస్త్రంబులు వలనొప్పరింగులు వారగట్టి మకర కుండలహార మంజీర కేయూర వలయాది భూషణావలులు దాల్చి ఘనసార కస్తూరికా హరి చందన మిళిత పంకము మేన నలర నలది మహిత సౌరభ నవ కుసుమములు దురిమి పొసగ రూపైన శృంగార రసమనంగా మూర్తి గైకొన్న కరుణా సముద్రమనగా రమణ నొప్పుతూ లలిత దర్పణము చూసి నిద్ర నుంచి మేల్కొన్న శ్రీకృష్ణ పరమాత్మ నిద్ర నుంచి లేచిన తర్వాత బంగారు కలశాలలో చందన కర్పూరాది పరిమళ ద్రవ్యాలతో కూడిన జలాలతో స్నానం చేశారు. నూతనమైన మృదు వస్త్రాలను రింగులు వారెట్టు ధరించారు. తర్వాత మకర కుండలాలను, హారాలను, భుజకీర్తులను, కంకణాలను, కాలి అందెలను అలంకరించుకున్నారు. కర్పూరము, కస్తూరి, హరిచందనాలను మిళితం చేసి సువాసనలు వెజ్జల్లెట్టు శరీరానికి అల్లుద్దుకున్నారు. పరిమళ భరితమైన పూలమాలలు సిగలో మెడలో ధరించి మూర్తిభవించిన శృంగార రసమా అన్నట్టు అనే విధంగా రూపుగట్టిన కరుణా సముద్రమా అన్నట్లు ప్రకాశిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ తన సౌందర్యాన్ని అద్దంలో చూసుకున్నారు. అప్పుడు కడగి సారథి తెచ్చిన కనకరథము సాత్యకి హిత ప్రియోద్ధవ సహితుడగుచు నెక్కి నిజ కాంతి నిక్కుల బిక్కటిల్ల పూర్వగిరి దోచు భానుని ఓలి వెలిగే. తమ్ముడైన సాత్వికితోనూ ప్రియమిత్రుడైన ఉద్ధవుడితోనూ కలిసి దారుకుడు తెచ్చిన బంగారు రథాన్ని ఎక్కి తన కాంతులు దశ దిశలా ప్రసరిస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ తూర్పు కొండపై ఉదయించిన సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు అని అభినవ నిజమూర్తి ఎంత పురాంగన నయనాబ్జములకు నానందమొసగా సలలిత ముఖ చంద్ర చంద్రికా తతి పౌర జన చకోరములకు ఉత్సవము సేయ మహనీయ కాంచన మణిమయ భూషణ దీప్తులు దిక్కుల తేజరిల్ల నల్ల నల్లన వచ్చి ఎరదంబు వెసడిగ్గి హలకులి శాంకుశ జలజ కలస లలిత రేఖలు ధరణి నలంకరింప నుద్ధవుని కరతలముని ముయ్య నడిచి మహిత గతి దేవతా సభా మధ్యమునను రుచిర సింహాసనమున కూర్చుండె నెలమి. అతిలోక సుందరుడైన శ్రీకృష్ణ పరమాత్మ తన సౌందర్యంతో అంతఃపుర కాంతుల కన్నులకు ఆనందాన్ని కలిగిస్తూ తన ముఖ చంద్రుని శీతల కాంతులు పౌరజనానికి పండగ చేస్తుంటే మహత్తరమైన మణులతో నిండిన బంగారు భూషణాల దగదగలు దిక్కులను వెలిగిస్తుంటే మెల్లగా వచ్చి రథం దిగిన వాడే ఉద్ధవుని చేతిని ఆసరాగా పట్టుకుని పాదాలకున్న హలకులిస పద్మాది రేఖలు భూమి మీద చిహ్నాలుగా ఏర్పడుతుంటే నడిచి వచ్చి సభా మధ్య ప్రదేశంలో ఉన్న సింహాసనం మీద కూర్చున్నారు. అతి విభవంబునందనరి ఆత్మ తనుద్యుతి తేజరిల్లగా హితులు పురోహితుల్ వసుమతీషులు మిత్రులు బాంధవుల్ బుధుల్ సుతులును మాగధుల్ కవులు సూతులు మంత్రులు భృత్యులున్ శుభస్థితి గొలువంగ నొప్పే నుడు సేవితుడైన సుధాంసుడోయనన్. మిక్కిలి వైభవంతో ఒప్పుతున్న శ్రీకృష్ణ పరమాత్మ శరీర కాంతులు మిరుమిట్లు గొలుపుతుంటే హితులు, స్నేహితులు, పురోహితులు, సామంతులు, బంధువులు, విద్వాంసులు, వందిమాఘులు, రథసారథులు, మంత్రులు, సేవకులు, పుత్రులు వినయవంతులై కొలుస్తుంటే నక్షత్ర గణం చేత సేవించబడే శాంతిమంతుడైన చంద్రుళ్లాగా శోభిల్లాడు. కరుణార్ద్ర దృష్టి ప్రజలం పరిరక్షించుతు వివేక భావ కళ చాతురి మెరసి ఇష్ట గోష్ఠిం పరమానందమున రాజ్య భారకుడగుచున్. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ప్రజలందరినీ కరుణా దృష్టితో రక్షిస్తూ విద్యా వివేకాలతో, భావ చాతుర్యంతో, కళా నైపుణ్యంతో, సన్నిహితులతో ఇష్టాగోష్ఠి సలుపుతూ రాజ్యభారాన్ని అతి సమర్థతతో నిర్వహిస్తున్నారు అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు తెలియజేశారు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు యదక్షర పదభ్రష్టం మాత్రహీనం భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే శ్రీమన్నారాయణ నమోస్తుతే లక్ష్మీనారాయణ నమోస్తుతే జయ శ్రీకృష్ణ